జై వాసవి. ఇప్పుడు మనం దివాళీ స్పెషల్‌గా ఒక క్యాండిల్ హోల్డర్‌ని తయారు చేసుకుందామా? ఫస్ట్ దానికి ఏమేం కావాలో చూసుకుందాం. మన దగ్గర ఉన్న పాత బ్యాంగిల్స్ చిన్న సైజువి 2, కొంచెం పెద్ద సైజువి 2. మరి మన దగ్గర ఉన్న వులెన్ కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఈ 8000 ఆర్ B7000 ఏవైనా సరే. స్ట్రాస్ ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి అంటే బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటికి మనకు నచ్చిన కలర్స్తో మనం వులెన్తో దాన్ని ర్యాప్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఫస్ట్ రెడ్ కలర్ అనేది తీసుకుంటున్నాను. బ్యాంగిల్స్కి నీట్గా 2 పొరలతో కానీ 4 పొరలతో కానీ మీకు నచ్చినట్టు మీకు ఈజీగా అయిపోయేలా బ్యాంగిల్స్ అన్నిటిని మనం ర్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాంగిల్స్ ర్యాప్ చేసుకున్న తర్వాత వాటికి వాటికి గోల్డ్ కలర్ లేస్తో కూడా మనం డిజైన్ చేసుకుంటామన్నమాట. సో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని లాక్ చేసుకొని ముడిలాగా వేసుకొని చేసుకోవచ్చు, లేదా మనం గ్లూ అప్లై చేసి అయినా అతికించుకోవచ్చు. ఇలా మొత్తం బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా మనం ఫస్ట్ కలర్ వులెన్తో ర్యాప్ చేసుకుంటాం. సో ఎడ్జ్కి వచ్చేపాటికి నీట్గా దాన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ అనేది మనం గ్లూ అప్లై చేసి అతికిచ్చేసుకుంటాం. దాని తర్వాత మన దగ్గర గోల్డ్ లేస్ ఉంటుంది కదా, సో ఇది డెకరేటివ్ పర్పస్ కోసం కాబట్టి మనం కొంచెం గ్రాండ్గా కనిపించడం కోసం లేస్తో దాన్ని పైన హైలైట్గా అయ్యేటట్టు దాన్ని కూడా ర్యాప్ చేసుకుంటాం. ఇలా ఫస్ట్ మనం చిన్న 2 బ్యాంగిల్స్ని రెడీ చేసుకుందాం. ఈ 2 బ్యాంగిల్స్ 2 సేమ్ కలర్లో చేసుకున్నాం. తర్వాత పెద్ద బ్యాంగిల్స్కి వులెన్ ఉంటుంది కదా, దాన్ని వులెన్ ర్యాప్ చేసిన తర్వాత దాన్ని ఇంతకుముందు చిన్న బ్యాంగిల్స్ చేసినట్టుగా కాకుండా ఇవి వీల్స్ లాగా కనిపించేటట్టుగా వచ్చేటట్టుగా నేను గోల్డ్ కలర్ లేస్ అనేది దీనికి ర్యాప్ చేశాను. అంటే మనకి చక్రాల మధ్యలో చిన్న థ్రెడ్స్ లాంటివి ఉంటాయి కదా, సో అలా కనిపించేలా వీల్స్ లాగా కనిపించేలా వీటిని ర్యాప్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే బేస్ కోసం నేనేం చేశాను, 2 క్యాండిల్ హోల్డర్స్ని తీసుకొని కొంచెం పెద్దగా అవ్వడం కోసం ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఉపయోగించి స్టిక్ చేసేసాను. దానివల్ల ఏంటంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఆ తర్వాత స్ట్రాస్కి ఆపోజిట్ కలర్ లేస్ వులెన్ అనేది అతికిచ్చాను. ఇవేంటి అంటే మనకి స్టాండ్స్ పట్టుకోవడానికి ఉపయోగపడేలా ఉంటాయి. సో వీటిని బ్యాక్ సైడ్ అనేది మనం తీసుకున్న స్టాండ్కి బ్యాక్ సైడ్ అనేది అతికిచ్చాను. ఇప్పుడు క్యాండిల్ హోల్డర్స్ అతికిచ్చేసి ఇవన్నీ మనం నీట్గా అసెంబుల్ అనేది చేసుకుంటాం. ఫస్ట్ దానికి ఒకవైపు 2 వైపులా మనం ఫస్ట్ పెద్ద బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటిని అతికించుకుంటాం సైడ్కి వచ్చేలా. అవి వీల్స్ లాగా అనమాట, మనకు సైడ్కి వచ్చేలా అతికించుకుంటాం. తర్వాత క్యాండిల్ హోల్డర్ని ఫ్రంట్ సైడ్ పెట్టేసుకుంటాం. సో ఇది కొంచెం ఇక్కడ గ్లూ అనేది ఆరడానికి టైం పడుతుందండి పెద్ద వీల్స్కి. సో కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అనేది మీరు దాన్ని పట్టుకొని ఉంటే నీట్గా అతికిచ్చేసేయచ్చు. తర్వాత దీనికి కింద స్టాండ్ అనేది కూడా మనం చేసుకోవాలి. క్యాండిల్ హోల్డర్స్ ఉంది కదా, దాని కింద స్టాండ్ అనేది కూడా మనం చిన్నది చేసుకోవాలి. ఈ చిన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి దేనికోసం అంటే మన పెద్ద బ్యాంగిల్స్ కింద సపోర్ట్గా ఉండడం కోసం అవి పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ క్యాండిల్ హోల్డర్ దగ్గర కూడా కింద పడిపోకుండా చిన్న చిన్న స్ట్రా ముక్కలు ఉంటాయి కదా, వాటికి కూడా నేను వులెన్ చుట్టేసి అతికిచ్చి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ
అది లాగినట్టుగా ఉండడం కోసం అంటే ఇక్కడ ఏదైనా దేవుడిని పెట్టి లాగినట్టుగా కనిపించడం కోసం నేను అమ్మాయి, అబ్బాయిని బొమ్మని కూడా పెట్టేస్తున్నాను. సో, మీరు కూడా ఇలా నీట్‌గా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అక్కడ మనం దీపాలైనా పెట్టొచ్చు, అమ్మవారినైనా పెట్టొచ్చు, లేదా గణేష్‌నైనా పెట్టొచ్చు. ఇదొక మీకు డెకరేటివ్ పీస్ లాగా కూడా యూజ్ అవుతుంది. దీపావళికే కాదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మీకెలా అనిపించింది? నచ్చిందా? చేస్తారా? మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో మీ దీపావళి కానీ ఏ పండగనైనా సెలబ్రేట్ చేసుకోండి.